లూథరన్ హై స్కూల్ హెచ్ఎం గారు స్నేహలత మేడం గారు, అమ్మ మీ విలువైన సందేశాన్ని మాకు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పటికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి నిండు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లూథరన్ హై స్కూల్ స్టాఫ్గా మీరుండి ఇంత బ్లెస్స్డ్గా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినందుకు మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గెట్ టుగెదర్ అని సార్ వాళ్ళు అనగానే నేను జస్ట్ నార్మల్గా తీసుకున్నాను. అసలు నేను రెడీ అయ్యి కూడా రాలేదు. మామూలుగా ఏదో వస్తారు, చైర్స్ వేసుకొని వాళ్ళు కలుసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాను. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి సార్. సో ప్రత్యేకంగా దాని నిమిత్తం మీకు మరి ఒకసారి వందనాలు. ఈ స్కూలు శిథిలావస్థకు చేరినప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నప్పుడు ఆర్కే సార్ అని ఒకసారి ఈ స్కూల్ని తీసుకొని దీన్ని రీమోడల్ చేసి తన వ్యయాన్ని వెచ్చించి రీమోడల్ చేసి మళ్ళీ ఈ స్థాయిలో నిలబెట్టారు. ఇటువంటి మీలాంటి బ్యాచెస్ ఎంతోమంది ఇక్కడికి రావాలి, చదువుకోవాలి, మీలాగే గొప్పవాళ్ళు అవ్వాలి. నాకు గ్రూపు ఆత్మీయ సమ్మేళనం ఇంత ఉన్నాం కానీ ఇంత ఇన్స్పైర్ అయింది ఎప్పుడూ లేదు. మీ గ్రూప్ విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. మాకు కూడా మా బ్యాచ్ ఏదన్నా ఉంటే గ్రూప్ స్టార్ట్ చేయాలి అన్నంత ఆలోచన వచ్చిందండి. చాలా బాగుంది. మీరు ఆ విధంగా అంటే మీ స్నేహాన్ని పోగొట్టుకోకుండా కూడా మీరు మీ స్నేహాన్ని కొనసాగిస్తూ దాంతో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండటం చాలా అద్భుతం సార్. మరి ఒకసారి మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను దాని విషయమై. అయితే మన స్కూల్ కూడా ప్రోగ్రెసివ్ వేలో ఉంది. సో దానికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. మనకి బెంచెస్ కొదువుగా ఉన్నాయి, మన క్లాస్ రూమ్స్ కొదువుగా ఉన్నాయి, అండ్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చాలా ఆశలు ఉన్నాయి మాకు. అలాంటి ప్లాంట్ విషయం కానీ, హాస్టల్ రూమ్స్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి, పెద్దగా కట్టాలి అనే ఆశలు అయితే చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇంతవరకు తేవడానికే చాలా కష్టపడి స్కూల్ని నిలబెట్టాం. ఫ్యూచర్లో దేవుడు దానికి సహాయం అందించి ఇంకా గొప్పగా మీలాంటి గొప్ప బ్యాచెస్ తయారయ్యేటట్టుగా దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. దాంతోపాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎంత విజ్ఞానవంతులైన సార్స్ ఉన్నారు, ఇక్కడ మేడం ఉన్నారు. ఇంతమంది మధ్య కూర్చోవటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరున్నప్పుడు యాక్చువల్గా మీరు 10th అప్పుడు మేము జస్ట్ బాన్ అయి ఉంటామండి, పుట్టుంటాం అంతే. 1 year 2 years ఉంటాయి నాకంతే. మీ అంత గొప్ప వాళ్ళ మధ్య ఉండడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇలాగే మీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, ఇలా కొనసాగిస్తూ ఉన్న మిమ్మల్ని దేవుడు నిండారుగా మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ బైబిల్ నుంచి 2 వాక్యాలు చదివేసి మీ కొరకు ఈ నా స్పీచ్ని ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఆమెన్. ఈ విధంగా ఇటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, ప్రత్యేక రీతిలో మన గురువుల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇచ్చినందుకు. మీరు చెప్పిన విషయాలు తప్పనిసరిగా మేము పరిగణలోకి తీసుకుంటాం. మరలా ఒకసారి మీతోటి కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. పర్సన్ ప్రీతి గారిని కొద్ది నిమిషాలు మాట్లాడి మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన మీ మా గురువులు, నేను కూడా మీకు ఒక 4 ఏళ్ళు ముందుగా ఇక్కడే చదువుకున్నాను. నేను ఇక్కడే పుట్టాను, ఇదే గ్రౌండ్లో మా ఇల్లు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేశాను. ఈ స్కూల్తో ఎంతో అనుబంధం నాకు బాగా ఎక్కువ. తర్వాత నేను మిమ్మల్ని ఆశీర్వదించే వయసు కాదు, అంటే నేను పెద్దోడిని, 60 ఏళ్ళు రాబోతున్నాయి నాకు. మీరందరినీ చూసిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. రాత్రి హైదరాబాద్ నుంచి
ముగ్గురు నలుగురు వచ్చారు, అందులో లేడీస్ వచ్చారు. నాకు ఇంకా చాలా సంతోషం వేసింది, ఎంతమంది వచ్చారా అని. తర్వాత మీ మాటగా మీ మాటగా నేను చెప్తున్నాను. ఇక్కడున్న భాస్కర్ రావు గారు అన్న చిన్నప్పుడు మమ్మల్ని ప్రార్థనలు నడిపేవాళ్ళు అసెంబ్లీలో. ఆయన ప్రార్థన ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాం. ఆయన ప్రార్థనలో, దేవుడా నీ నామం పేరట స్థాపించబడిన ఈ పాఠశాలను దినదినాభివృద్ధి చేయండి అంటాడు. అది ఇప్పటికీ నేను ఆ పదాన్ని ప్రతిరోజు చెబుతాను. నేను లేని సమయంలో ఇంకొకళ్ళు చేసేటప్పుడు కూడా అదే పదాన్ని వాడతారు. తర్వాత మరణ పడక లాంటి రాత్రి ఇంకొక రోజు అది పోయి మళ్ళీ ఇంకొక రోజు మాకు ఇచ్చావు, అందుకు నీకు ధన్యవాదాలని చెప్తాడు. అది కూడా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాము ఈ స్కూల్లో. అదేవిధంగా మా అక్క పద్మావతి అక్క, షీఈ్ డైనమిక్. పద్మక్క నాకు టీచర్గా ఉన్న తర్వాత మళ్ళీ మేమంతా కొలీగ్స్ అయిపోయాం. సాల్మన్ గారు, పద్మక్క, నేను, ప్రభుదాస్ గారు మధ్యలో తల్లుబాటు వెళ్ళిపోయినట్టున్నారు. అందరం కూడా కొలీగ్స్ అయ్యాము. వాళ్ళతో నా ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. పద్మక్క డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎంగా చాలా డెవలప్ చేశారు. పిల్లలు తగ్గుతూ ఉంటారు, మళ్ళీ పెంచుతూ ఉంటారు అక్క. అలా స్కూల్ని ముందుకు నడుపుతూ వచ్చారు. తర్వాత సల్మాన్ గారు, ఆయన అక్షరాలు చాలా బాగుంటాయి కదా, అందమైన అక్షరాలు. నేను మొట్టమొదట నా జీవితంలో చూసింది సల్మాన్ గారి దగ్గరే. చక్కని ఇంగ్లీష్ రైటింగ్, చక్కని తెలుగు. అసలు అటువంటి ఇంగ్లీషు ఇది నేను ఆ రోజుల్లో నేను చూడాల. ఈ రోజుల్లో చూస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఏదో ప్రింటింగ్ ప్రెస్లో చేసినట్టు చేసేవాళ్ళు. ఈ విధంగా అందరూ కూడా నాతో కొలీగ్స్గా ఉండి, అదేవిధంగా ప్రభుదాస్ గారు సోషల్ సర్వీస్ మార్కాపురంలో చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. సారు మేమందరం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి చేశాం కదా సార్. చేశాము. అంటే నేను 1990లో ఉద్యోగంలో చేరాను. తర్వాత మీ అందరూ కూడా ఇక్కడికి రావటం, మీరు కుటుంబాలతో సహా ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషం అనిపించింది. 4 రోజుల ముందు నుంచే మిత్రులందరూ వస్తే కుర్చీలు వేసినా కూర్చోట్లా, బండల మీద కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు. అయ్యా మీరు కుర్చీలో కూర్చోండి అయ్యా. అసలు ఎంత స్టేజీ ఇలా కడతారని నేను ఊహించలేదు. అసలు ఫస్ట్ టైం నేను చూడటం. ఏదో ఒక రూమ్ లాగా చక్కగా కట్టారు. ఇక్కడ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా, అంటే డ్రిల్ మాస్టర్ అంటారు కదా, చేస్తూ ఉంటాను. చిన్నప్పుడు ఏంజలిన్ టీచర్ గారు ఉన్నారా మీరు ఉన్నప్పుడు? ఏంజలిన్ టీచర్ గారు, గ్రేసమ్ టీచర్ గారు బెత్తాలతో ఇవి పగల కొట్టేవాళ్ళు, అందరిని కొట్టేవాళ్ళు. తర్వాత ఇబ్రహీం గారు, మా నాన్న ఎడ్వర్డ్ మాస్ గారు. మా నాన్న కాస్త నిదానంగా ఉంటాడు. ఇబ్రహీం మాస్ గారు ఆయన ఎంత ఎత్తుంటాడో అందులో సగం కర్ర పెట్టి కొట్టేవాడు అందరినీ. ఏంది అటువంటి రోజులన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటాయి. ఇబ్రహీం గారు నేను ఇద్దరం కలిసి ఇక్కడ ఒక 15 ఏళ్ళు కలిసి పనిచేసాము. తర్వాత మీనాక్షి టీచర్ గారు, సజిని వాళ్ళ అమ్మగారు, మా ఆంటీ, మేము అందరం కూడా ఇక్కడ పనిచేసాము. తర్వాత ఆ క్రమశిక్షణ ఇప్పుడు లేదు. ఇప్పుడు మేము కొట్టడానికి లేదు, పిల్లోడిని కొట్టే ఇదే లేదు. ఒక హెడ్ మాస్టర్ గారు 2 దెబ్బలు కొడితే వాడు సోషల్ స్టడీస్ బుక్ తీసి అందులో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కొడుతున్నారండి అంటే వెంటనే ఎస్ఐ ఫోన్ చేసి, అయ్యా మీ స్కూల్లో ఉన్న పిల్లల్ని కొడుతున్నారంట, కాస్త చూడండి అయ్యా ఇదనంటే మళ్ళీ వాడిని పిలుచుకొచ్చారు. ఏందిరా ఎవడిచ్చాడో నీకు ఐడియా అంటే, పుస్తకం వెనకాల రాసి ఉంది సార్ అంటున్నాడు. అందుకనే పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఎదిగితే టాప్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే రోడ్లు అమ్మడి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ లేదు. కొట్టాలంటే భయం. ఎంత చదువు చదివి ఎంత చేసి గబక్కన వాడిని కొడితే అసలు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే గబా పోయి ఊరేసుకునేవాళ్ళు, బాయిలు దూకేవాళ్ళు. ఇట్లాంటి ఇప్పుడు జనరేషన్. కానీ మన రోజుల్లో మనల్ని చాలా కొట్టినా కూడా ఆ ప్రేమను మీరు వ్యక్తపరుస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. కొద్దిగా ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోబాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే ఈ స్కూల్లో మీరు ఏదైనా ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మేము వెల్కమ్. ముందు అక్కడ చేపల హాల్ కడదాం అనుకుంటున్నాము. ఇట్లాంటి ఖర్చుగా లేకుండా చక్కగా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. వెల్కమ్ టు ఆల్. థ్యాంక్ యూ ప్రీతి సార్. మీ నుంచి
చాలా చాలా సహకారంతో మేము ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాం. నిజంగా చాలా వాల్యుబుల్. మీరు ఇంత సహకారం మాకు ఇక్కడ లభిస్తుంది అనుకోలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాక మాకు ధైర్యం కలిగింది. చక్కగా ప్రోగ్రాం చేసుకోగలుగుతామని ఒక ధైర్యం మాకు వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే ఇంత చక్కగా జరిగిపోతున్న ఈ కార్యక్రమంలో మనకి బ్యాక్ బోన్లో నిలిచిన ఒక పర్సన్ మర్చిపోయాం. వాడు దుగ్గి బ్రహ్మయ్య. ఎప్పుడు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో ప్రత్యక్షం అవుతాడు. నిన్న ఈ రోజు కూడా వాడు నాకు ఫోన్ చేసి నిద్ర లేపాడు ఉదయం 7 గంటలకి. దుగ్గి బ్రహ్మయ్య కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మనం మాట్లాడుతున్నాం, మన గురువులు మాట్లాడుతున్నారు, మన పిల్లలు మాట్లాడకపోవటం చిన్న లోటుగానే ఉంది. అంటే పిల్లలు కొంతమంది నాకు ఐడియా లేదు, నేను ప్రత్యేకంగా చెప్పడానికి. ఒకవేళ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ ఉందేమో, కిందే నిల్చొని మాట్లాడండి, ఇబ్బంది లేదు. మీరు మాట్లాడితే ఈ కార్యక్రమానికి మనం అంతా భోజనం చేసి చివరిలో పెరుగన్నం వదిలేసి ఎలా ఉంటుందో, మీరు మాట్లాడకపోతే అలా ఉంది. ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడి మాకు తృప్తిగా ఉంటుంది. మన సంగీతరావు వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా కానీ, లేదా మైకు మీ దగ్గరకు వస్తుంది, మీరు అక్కడే మాట్లాడండి. మనం ఈ ప్రోగ్రామ్స్ని 4 సంవత్సరాల నుంచి మైకే మీ దగ్గరకు వస్తుంది. ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. షేక్ నజీర్ వాళ్ళ పితృడు షేక్ నజీర్ ఇప్పుడు మాట్లాడటానికి సిద్ధంగా. స్టేజ్ అలంకరించిన పెద్దలు అండ్ మా నాన్నగారి మిత్రులు వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్యాదర్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే లైక్ మా నాన్నగారు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత ఇష్టపడతారో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. మా నాన్నగారు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత ఇష్టపడతారో. అండ్ నేనేమైనా ఎక్కువ మాట్లాడాలన్నా కూడా అందరూ నాకంటే పెద్దవాళ్ళు, బాగోదు. తక్కువ మాట్లాడినా కూడా బాగోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక ఈవెంట్ని ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు కంటిన్యూగా చేస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. మేము 10th కంప్లీట్ చేసి మా 10th ఫ్రెండ్స్ని కలవడానికే మాకు టైం కుదరట్లేదు. కానీ మీరు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మీ గురువుల్ని గుర్తుపెట్టుకొని మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇలాంటి ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇది నేను 2nd ఇయర్ ఇక్కడికి రావడం, ఇలాగే మీ స్నేహం కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను ఇవాళ ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ గురువులకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. మా నాన్నే నా ఒంట్లోకి వచ్చి ఈ మాటలు మాట్లాడిస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడికి రాగానే మీ అందరిని చూడంగానే నాకేదో ఒక తెలియని ప్రేమ, ఒక ఎఫెక్షన్ వస్తుంది. నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలీదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ జీన్స్ I got from my father. And I want to thank each and every one of you and thank you for giving me this opportunity. Thank you. మన మిత్రులు ఎవరైనా అక్కడ కొద్ది బాదం పాలు ఉంటే పైన మన సార్లకు కొంచెం అందించవలసిందిగా. ఎందుకంటే చాలాసేపటి నుంచి వాళ్ళు అలానే కూర్చున్నారు, పెద్దవాళ్ళు, డయాబెటిక్ కూడా ఉంటారు, కొంచెం షుగర్ డౌన్ అవునా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాదం పాలు అందించమని కోరుతున్నాను. రసూల్, మన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? మైక్ అందించు. 7 నుంచి మనం గెట్ టుగెదర్ జరుపుకుందామంటే నిన్న మొన్నటి వరకు కూడా 5 రోజులు టెస్ట్ మ్యాచ్లా సాగుతున్న దీనికి 2020 మ్యాచ్ లాగా ఊపు తెచ్చిన మన అన్నవరపు కిషోర్, నిన్ను అబ్బాయి విజయ్ 2 నిమిషాలు చాలు, వేదిక మీదకి వచ్చి మాట్లాడు. మన మిత్రులు పిల్లలందరూ మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటానన్నా, మీరే మాట్లాడాల్సింది. నెక్స్ట్ జనరేషన్ అందరూ స్టేజ్ మీదకి వస్తే మిత్రుల పిల్లలు అందరూ స్టేజ్ మీదకి వస్తే అప్పుడు ధైర్యం వస్తుంది. అందరూ వస్తే బాగుంటుంది, అందరు కలిసి రండి. లేకుంటే వస్తే అదే అంటుంది. నేను కూడా ఐడియా బాగుంది. ప్లీజ్ రండమ్మా. ఎవరి పిల్లలు? మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి. నువ్వు మాట్లాడటం కాదు, వాళ్ళ చేత మాట్లాడించు. వెళ్ళండమ్మా. ఓకే, రైట్. చూడు సభ ఎంత నిండుగా ఉందో. స్టేజీకే చాలా అందం వచ్చింది. నైస్, వెరీ నైస్. కొంతమంది ఇటువైపు కూడా రండి, అందరూ ఒకే చోట కాకుండా. గమ్మత్ ఏంటంటే స్టేజ్ ఎక్కేవాడు ఇంకా సిగ్గుతోటి చాటును దాక్కుంటున్నారు. అయ్యా సత్యం, అందరినీ ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు బ్యూలా ప్రియదర్శిని. నేను కొమ్మూరి లాసర్ గారి వాళ్ళ అమ్మాయిని. యాక్చువల్లీ నేను 2010 పాస్డ్ అవుట్ అనమాట, 10th. కానీ నేను ఇంతవరకు ఎవరితో టచ్లో కూడా లేము మేము. కానీ మీరు ఇన్ని ఇయర్స్ అయ్యి
ఇలా మీరు టచ్లో ఉండటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ మేము అలా కలుసుకుంటే బాగుండేమో అన్న ఒక ఫీల్ అనిపిస్తుంది. రియల్లీ అసలు మా డాడీ నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇట్లా వెళ్తున్నారని, కానీ ఫస్ట్ టైం మమ్మల్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేశారు. నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ మాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గెట్ టుగెదర్ మీరు అనేకంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అమ్మా థ్యాంక్ యూ. అందరినీ పేరు పెట్టి పిలుస్తాం, మీ నాన్నని మాత్రం అరే లాజరు అని పిలుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అండ్ ఇక్కడ ఉన్న గురువులకి కూడా నా నమస్కారాలు. మీరు చాలా బాగా చెప్పారు. చాలా మిమ్మల్ని చూసి మేమందరం చాలా నేర్చుకోవాలి, ఈ జనరేషన్ వాళ్ళందరూ. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ ఫ్రెండ్షిప్ జీవితాంతం మొత్తం మీరు ఇలాగే కొనసాగించండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం మేము ఇలా లేము. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే మా డాడీ వాళ్ళందరూ ఇంత బాగున్నారు, మేమెందుకు లేము అని చెప్పేసి మాకు అది ఒక చిన్న ఇబ్బందిగా ఉంది. అందుకని మీరందరూ ఇలాగే మీ స్నేహాన్ని కొనసాగించండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. నువ్వేమన్నా చెప్తావా? 6 లాస్ట్ మంత్ విన్నింగ్. అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి కుమార్, దుగ్గి బ్రహ్మయ్య కొడుకుని. అందరికీ మా నాన్న చాలా దగ్గరగా ఉంటాడంటే మీ మాటలోనే ఇప్పుడు అర్థమవుతుంది. ఇందాక ఎవరు అంకుల్ అన్నాడు చెప్పంగానే వెంటనే వస్తారని, అది మా నాన్న మంచితనం మీ అందరి దగ్గర. మీరందరూ ఈ టైంలో కూడా ఇప్పుడు కలుస్తున్నారంటే ఇది చాలా నమ్మదగిన విషయం. మా 10th క్లాస్ వాళ్ళు కూడా అయిపోయి 6 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా ఒకళ్ళు కూడా టచ్లో లేరు. మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఎన్నో గెట్ టుగెదర్లు అందరూ కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురువులందరికీ కూడా నా నమస్కారాలు. పెద్దవాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మీరందరూ ఇన్స్పైరింగ్గా ఉండి మేము మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాం. మా నాన్నగారు సంగీతరావు గారు మీ అందరికీ తెలుసు, తమ్ముడు రవితేజ, రవి ఇట్రా. ఓకే, థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఇక్కడ ఏం చూడగలుగుతా ఉన్నామంటే గురువులు మీకు నేర్పించినటువంటి విధానం మేము చూడగలుగుతా ఉన్నాం. ఎటువంటి క్రమశిక్షణతో వాళ్ళు నేర్పించారు, అట్లాగే మీరు ఎటువంటి క్రమశిక్షణ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, అది ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారంటే కేవలం మీ అందరూ పెరిగినటువంటి వాతావరణం, కాలేజీలో, స్కూల్లో, ఈ స్కూల్లో ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని మాకు అర్థమవుతా ఉంది. మన తరాలన్నీ కూడా మీ తర్వాత మేము, మా తర్వాత వాళ్ళు కూడా ఇదంతా గుర్తుపెట్టుకొని ఈ డిసిప్లైన్ అందరూ కూడా కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా అందరికి ఇన్స్పైరింగ్గా ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మా గ్రూప్ అంటేనే డైనమిక్, ఎప్పటికీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ నాన్న. స్టేజ్ మీదకి అసలు మీరు రావడమే మంచి విషయం, ధైర్యంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సభ పరిపూర్ణమైంది. విజయ్, ఒక్క నిమిషం విజయ్. మన లక్ష్మీబాయి వాళ్ళ అబ్బాయి పేరేంటమ్మా? చైతన్య ఒక్కసారి మాట్లాడమ్మా. చైతన్య గురించి నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి మన మిత్రుల కంటే కూడా ఎక్కువ తను ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఏం అవసరమో అవి చేస్తున్నాడు. కుర్చీలు తీసుకెళ్ళడం, గురువుల్ని వాష్రూమ్లో కూడా తీసుకెళ్ళాడు. మన గురువుల్ని నేను ఎక్కడి దాకా తీసుకెళ్తే నేను తీసుకెళ్తానండి మీరు వెళ్ళండి అని నన్ను వెనక్కి పంపించాడు. సో ఆ ఇన్వాల్వ్మెంటు ఇది నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మా సభను గురించి కూడా 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ నా నమస్కారాలు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మా నాన్నగారు కాలం చేశారు.
ఆ టైంలో అందరూ మా నాన్నగారు కాలం చేసిన టైంలో మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దగ్గరుండి చాలా సహాయ సహకారాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమోషన్లో తను మాట్లాడలేకపోతున్నాడు. వీళ్ళ నాన్నగారు చనిపోయిన టైంలో కూడా మేము ఏ సహాయం కావాలన్నా మేము దగ్గరుండామని చెప్పి ఆ రోజు మా చేత నేను చేసాము. ఇప్పటికైనా చెప్తున్నావు నాన్న, ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉన్నా మేమున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అన్నవరపు విజయరాజు. నేను అన్నవరపు కిషోర్ గారు వాళ్ళ అబ్బాయిని. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రీత్ మాస్టర్ గారు, ప్రభుదాస్ మాస్టర్ గారు, స్నేహలత మేడం, నాకు చిన్నప్పుడు 3rd క్లాస్లో నాకు టీచర్. తర్వాత సాల్మన్ మాస్టర్ గారు, ప్రభుదాస్ మాస్టర్ గారు, భాస్కర్ రావు గారు, పద్మావతి మేడం, వీళ్ళందరూ మీ అందరికీ టీచర్స్. వీళ్ళ డిసిప్లిన్, వీళ్ళ ఎడ్యుకేషను, వీళ్ళు మీకు నేర్పించిన మిమ్మల్ని తీర్చిదిద్దడంలో వీళ్ళు ఎంత పాత్ర పోషించారనేది మిమ్మల్ని చూస్తేనే చెప్పొచ్చు. నాకు తెలిసి మీ 10th అయిపోయి ఒక 40+ ఇయర్స్ అయి ఉంటాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి ఈవెంట్ చేసుకొని అందరూ కలవటమే కాకుండా ఫ్యామిలీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా అప్రిషియబుల్ థింగ్. అందుకని అందరికీ ఒకసారి క్లాప్స్ కొడుతున్నాను. నాకు తెలిసి మీరు అందరూ గెట్ టుగెదర్ గ్రూప్ స్టార్ట్ అయింది కోవిడ్లో 2020లో. అప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటాను మీ యాక్టివిటీస్ అన్నీ. 1-2 సార్లు ఇన్వాల్వ్ అవుతాను, చూశాను అప్పటి నుంచి. మా 10th అయిపోయి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి నా కాంటెంపరరీస్ ఆల్మోస్ట్ అందరు అటు ఇటుగా. కానీ మేమెవ్వరం ఇలాంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకోలేకపోయాం ఇప్పటిదాకా. కానీ మీరు ఇంత ఏజ్ వచ్చినా అయిపోయి 40 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంత మీరు చదివి గ్రాడ్యుయేట్ అయిన మీ స్కూల్లోనే ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్. దానికి అందరికీ చాలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే మీ అందరూ నాకు తెలియకపోవచ్చు, కానీ అతి కొద్ది మంది తెలుసు. సత్య అంకుల్ కలుస్తూ ఉంటారు ఇప్పుడు నర్సరావుపేటలో, రసూల్ అంకుల్, రమేష్ అంకుల్, అదిగోండి బ్యాక్ బెంచర్స్ అందరు వెనకాలే ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళే నాకు బాగా తెలుసు. ఇంకా మన మధ్య లేరు కానీ బిలాల్ వలీ అంకుల్ కూడా నాకు చాలా బాగా క్లోజు. ప్రపంచం చిన్నది అంటే నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేను కాదు. ఎంత చిన్నది అంటే నేను బీటెక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఇన్విజిలేటర్కి వచ్చాడు. బయట 2-3 సార్లు కలిసాం, కానీ ఇలా పేరెంట్స్ ఫ్రెండ్స్ అయ్యి మేము ఇలా కలుస్తామని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడే కలిసి ఇప్పుడు మాట్లాడుకున్నాం మేమిద్దరం. మా మనోడే అని ఇప్పుడే తెలిసింది నాకు. అలా నాకు ఇంకొక చిన్న విషయం చెప్పాలని ఉంది. ఇక్కడ మీరు చదువుకున్న స్కూల్లోనే నేను చదవకపోయినా కానీ మీరు చదువుకునే రోజుల్లో మీ అకాడమిక్ యాక్టివిటీసే కాకుండా మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటన్నిటి గురించి నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఎందుకంటే మేము పెరిగిందంతా ఇక్కడే, ఇల్లు కూడా వెనకాలే. ఎప్పుడు సమ్మర్ వెకేషన్ వచ్చింది అంటే ఇదే గ్రౌండ్లో మీరు వాలీబాల్ ఆడే కోర్టులో మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం మా కజిన్స్ అందరం కలిసి. డాడీ వస్తారు, ఇక్కడ అది ఆడాం ఇది ఆడాం ఈ క్లాస్లో చదివామని మొత్తం నాకు తెలిసి పేర్లు మొఖాలు తెలిసి ఉండకపోవచ్చు నాకు, కానీ మీ అందరి గురించి ఎంతో కొంత నాకు తెలుసు. ఎందుకంటే అంత మా డాడీ చెప్తా ఉంటారు, ఎప్పుడు తలుచుకుంటానే ఉంటారు ఈ స్కూల్ గురించి, టీచర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి. ఇంకెక్కువ సమయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మీ ఈవెంట్, మీరు కలిసి చేసుకోవాల్సింది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే అదర్ యాక్టివిటీస్ ఎక్కువ, గోడలు దూకి వెళ్ళటం. ఇందాక మాస్టర్ గారు చెప్పారు, ప్రీతి గారు బెత్తాలు కొట్టేవాళ్ళని. బెత్తాలు తీసుకొట్టేవాళ్ళు అంటే మా చేత చింత బెత్తాలు, ఈత బెత్తాలు తెచ్చి మమ్మల్ని కొట్టేవాళ్ళు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది అలా ఉండేది ప్రీతి గారు మా జనరేషన్లో. ఇంకా రైలు కట్ట మీద వెళ్ళి క్లాసులు ఎగ్గొట్టి రైలు కట్టల మీద వెళ్ళి 10 పైసలు 5 పిన్నీసులు పెట్టి ఆడుకునే సందర్భాలు, అలాంటి ఎన్నో 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 అలాంటి మధుర స్మృతులు అనమాట మాకు. రసూల్ అంకుల్ ఇప్పుడే లేదు కదా, అది చెప్పారు కదా ప్రీతి గారు, అది కూడా ఓకే. థ్యాంక్ యూ. పిల్లలందరికీ మరీ కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మన శ్రీధర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చినట్లుంది, వాళ్ళు కూడా వస్తే బాగుండే అనుకుంటా. శ్రీధర్ పంపించు మన పిల్లల్ని కూడా.
ఓకే, వెల్కమ్. లేదా మీ దగ్గర పంపించమంటే పంపిస్తాం. మన శ్రీధర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఫ్రెండ్ 2 నిమిషాలు. హాయ్ ఎవ్రీవన్. మీరు అందరూ ఇలా గ్యాదర్ అవటం నాకు బాగా నచ్చింది. మా క్లాస్లో అసలు మేము 10th అయిపోయి 4 years అవుతుంది, కానీ నాకు కనీసం ఇప్పుడు ఒక్కరితో కూడా మాట్లాడుకోవడం కూడా లేదు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు బాగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు మన మిత్రులు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావాల్సిందే. దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఒక్క క్షణం మాట్లాడతారని కోరుకున్నారు. సమయాభావం వల్ల మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం. 2 నిమిషాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా మావయ్య గారు అల్లూరి శ్రీనివాసరావు గారు, వారి చెల్లెలు అండ్ వారి అమ్మగారు కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా వాళ్ళ అమ్మగారు రావాలి. మా ఫ్యామిలీని రమ్మనిగా కోరుతున్నాం అందరూ. స్టేజీలో అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కూర్చున్న మా మావయ్య గారి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు రావాలి. దివ్య తీసుకున్నా త్వరగా 2 నిమిషాలు రావాలి స్టేజ్ మీదకి. అమ్మా ఇది వచ్చిందే పరిచయం చేసుకోవడానికి. దూరంగా ఉండటం వల్ల ఉపయోగం ఏమి ఉండదమ్మా. ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరిని పరిచయం చేసుకుంటేనే దానికి ఒక అర్థం. ఇద్దరిని తీర్చిదిద్దిన అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా ఫాదర్ గారు కూడా, మా నాన్నగారు కూడా హెచ్ఎం గవర్నమెంట్ రిటైర్డ్ సార్. నేను నాది నేటివ్ ప్లేస్ వైరా, ఖమ్మం డిస్టిక్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏఎంరెడ్డి ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా పిహెచ్డి కంప్లీట్ అయింది. అండ్ ఫ్రమ్ మై ప్రొఫైల్ దిస్ మై వైఫ్ అమృత. సో తను చేసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫంక్షన్కి కూడా. అండ్ మా బావమరిది వాళ్ళ వైఫ్ నాకు సిస్టర్ అవుతుంది దివ్య. అండ్ వాళ్ళ అమ్మగారు రావాలి. మా మామయ్య గారు కూడా రావాలి. ఫోటో రావాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మేమందరం నిలుచుకోవడానికి కారణం ముఖ్యంగా ఇప్పుడు మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు. అంతేనా సార్? తల్లిదండ్రులందరినీ గౌరవించుకోవడం అనేది ముఖ్య ప్రధానం. సో మా మామయ్య గారు ఒక 2 నిమిషాలు మాట్లాడమంటే ఈ యొక్క అవకాశం తీసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ సొసైటీ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. స్టూడెంట్స్ కావచ్చు, టీచర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మేము కూడా అందులో చూస్తున్నాం కాబట్టి పిల్లలందరినీ కొంచెం జాగ్రత్తగా మొబైల్ ఫోన్స్ ఆర్ వాట్ ఎవర్ ద సోషల్ మీడియాతో ఇవాళ కాలేజెస్లో కూడా చాలా జరుగుతున్నాయండి. ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పటికే చాలా సైబర్ క్రైమ్స్ అండ్ ఫ్రాడ్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి. కొంచెం సోషల్ మీడియాకి వాటికి అవి ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకునేటట్టుగా పిల్లల్ని మొబైల్ ఫోన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మొబైల్ ఫోన్ చూస్తే భయపడే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదొక్కటి అందరికీ నేను ఈ యొక్క వేదిక నుంచేసి చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క వేదిక తయారు చేసిన ఏదైతే ఉందో ఈ సందర్భం చాలా అరుదైన సందర్భం. ఎందుకంటే మేము ఒక 10 సంవత్సరాల క్రితం మా యొక్క స్కూల్స్లో చేశాము. ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది జరగటం చాలా అభినందనీయం. అండ్ ఇటువంటివి మళ్ళా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది చేసిన వాళ్ళందరికీ చాలా ఇది చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పొద్దున డయాస్ తెస్తుంటే చూడగానే ఇది నాకు బాగా గుర్తుంది కంఠస్థం మన
సార్ని ప్రభుదాస్ మాస్టర్ని గుర్తు చేసుకొని అసలు పలికితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదేదో తన నోటితోనే షేర్ చేసుకోవాలని కోరుతున్నా. పిల్లలందరూ మీ మీ కుర్చీలో కూర్చోండి. ఇంతసేపు నిలబెట్టడం కూడా భావ్యం కాదు. హలో, నేను చదువుకి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పుడు, వాళ్ళు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పేది. ఆ మాట నాకు జీవితాంతం గుర్తించేదని చెప్పుకుంటాను. ఆ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను సార్.
అభిమానాన్ని ఎలా చూపిస్తాడో ఎవరి మీద చూపిస్తాడో తెలియదు. దయచేసి కిషోర్ని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వృద్ధ విద్యార్థుల ఆహ్వానంపై కురువృద్ధుల గురువర్యులు ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చిన గురువులకు నమస్సుమాంజలి. చాలా సంతోషం. థర్డ్ జనరేషన్ కూడా డయాస్ మీదకి ఎక్కి మాట్లాడారు. ఇలాంటి టీము 40 years అయినా కూడా ఇంత యూనిటీగా చేశారు, అభినందించారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లోదర్న్ హై స్కూల్ 1980, 81, 84, 85 5 సంవత్సరాలు మేము స్కూలు తరగతి గదుల్లో చదువుకునే దానికన్నా బయట గ్రౌండ్లోనే 10 సంవత్సరాలు మేము వాలీబాలు, బాల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నాం ఇక్కడ ఇదే క్యాంపస్లో. ఈరోజు వచ్చినటువంటి 4 ఉపాధ్యాయుల గురించి చెప్పాలి. ఒక టీము అతివాదులు, ఒక టీము మితవాదులు. అతివాదులు ఎవరంటే లాల్ బాల్ పాల్, మితవాదులు ఎవరంటే గాంధీ, గోపాలకృష్ణ గోఖలే. తెలుగు టీం మొత్తం కూడా సందులు, సమాసాలు, గుణసంధి, సౌందర్య సంధి, త్రిక సంధి, విశేషణ పూర్వకాద సమాసం, భరణ భావరవ, ఇక ఇదే కాన్సెప్ట్. ఏ రోజు కూడా పిల్లల్ని కొట్ల. మాకు మితవాదులు ఉన్నారు. మా పద్మావతి టీచర్ గారు, భాస్కర్ రమేష్ గారు, వాళ్ళు మితవాదులు. వాళ్ళిద్దరిని చూస్తే మాకు రబ్బర్ కర్రలే గుర్తుకొస్తాయి. ఇంకొక టీచర్ గారు ఉన్నారు, వసంత కుమారి. ఆ టీచర్ గారిని చూస్తే డస్టర్ గుర్తుకొచ్చిద్ది. ఎన్ని తలకాయలు పగలగొట్టిందో మహానుభావురాలు, ఎక్కడుందో తెలియదు. కానీ మన స్కూల్లో చదువుకున్నటువంటి 5 yearsలో మనకి టీచ్ చేసినటువంటి టీచర్స్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 6th క్లాస్లో జాయిన్ అవ్వగానే డ్రాయింగ్ మ్యాష్ గారు వచ్చేవాళ్ళు, చంద్రం మ్యాష్ గారు. 2 సంవత్సరాలు 3 బొమ్మలే నేర్పించాడు. ఒకటి వంకాయ, ఒకటి మామిడికాయ, ఒకటి కొండల మధ్య సూర్యుడి బొమ్మ. తర్వాత వెంకీ మ్యాష్ గారు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పంచి కట్టుకుని వచ్చేవాళ్ళు. బ్లాక్ బోర్డు మీద మ్యాప్ లేనిదే సోషల్ చెప్పేవాడు కాదు మ్యాష్ గారు, జాగ్రఫీ చెప్పేవాడు, భౌగోళిక శాస్త్రం. గ్లోబ్ అన్న తెచ్చేవాళ్ళు. ద బెస్ట్ టీచర్స్. ఎందుకంటే బైబిల్ ప్రకారం నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎక్కువ కాలం బతికేది ఎవరంటే టీచర్స్. ఎందుకంటే విద్యాదానం గొప్పది కాబట్టి దేవుడు టీచర్స్ని ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత వసంతరావు మ్యాష్ గారు ఉండేవాడు. ఎందుకు వచ్చేవాడో తెలియదు కానీ పిల్లల మొత్తాన్ని కొట్టేవాడు. ఎడ్ల వసంతరావు మ్యాష్ గారు. గ్రేసమ్ టీచర్ గారు కొట్టినట్టుగానే ఉండేది కానీ పాపం కొట్టదు, సౌమ్యరాలు పాపం. మొన్న ఈ మధ్య 1 year బ్యాక్ టీచర్ గారు చనిపోయారు. తర్వాత మేరీ ఏంజలిన్ టీచర్ గారు నవ్వుతానే పిడిగుద్దులు గుద్దిద్ది, రావుగోపాలరావు గుద్దులు. ఇంకా గుద్దులు ఇంకా మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. దేవరాజు మ్యాష్ గారు మ్యాథ్స్. అప్పట్లో చిరంజీవి సినిమా ఒకటి ఉండేది, గూండా అని. ఆ గూండా హ్యాట్ ఒకటి ఉండేది. ఆ హ్యాట్ పట్టుకుని వచ్చేవాడు క్లాస్కి. ఎందుకు లేపేవాడో తెలియదు, ఏం చెప్పేవాడో లేదు. ఆయన కూడా క్లాసు మొత్తాన్ని ముందు బెంచుల్లో ఉండే వాళ్ళందరినీ కొట్టేవాడు. ఆయన దెబ్బకి భయపడి ఆయన క్లాస్ అంటే లాస్ట్ బెంచుల్లో కూర్చునేవాళ్ళం. తర్వాత యేసురత్న మ్యాష్ గారు రేపల్లిలో పనిచేస్తూ ఒక 5 years బ్యాక్ చనిపోయాడు. మ్యాథ్స్ చెప్పడంలో చాలా ఎక్సలెంట్ మ్యాష్ గారు. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ చాలా ఆ మ్యాష్ గారు చెప్పారనంటే మళ్ళీ ఇంకోసారి మనం చదువుకునే పని లేదు, లెక్కలు కూడా చేసుకునే పని లేదు. అటువంటి మంచి ఉపాధ్యాయులు పనిచేసినటువంటి ఈ లోదర్న్ హై స్కూల్ నిజంగా చెప్పాలి అంటే మనం చదువుకున్న పీరియడ్ ఒక గోల్డెన్ ఎరా, ఒక స్వర్ణ యుగం. తర్వాత మనకి 6th, 7th తెలుగులో సాల్మన్ మ్యాష్ గారు ఉండేవారు. వారు ఇక్కడే ఉన్నారు, వారికి పాదాభి నమస్కారం. మ్యాష్ గారు కూడా మాకు బాగా గుర్తు. ఒకరోజు ఈ పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉండేది.
వేప చెట్టు కింద మాకేదో చెప్తా ఉండి జీమూత వాహనుడు అని చెప్పి ఒక పాఠం చెప్తా ఉండి మేష్ గారికి గుర్తుందో లేదో చెప్తా ఉంటుంటే మన స్కూల్లోకి అదే టయానికి ఎవరో వచ్చారు. ఐ థింక్ డిఈఓని ఎవరో వచ్చారు. ఏంటి బయట చెప్తున్నావు అన్నాడు. లేదు సార్ క్లాసు లేదు, అప్పుడేదో అయింది మొత్తానికి. లేదంటే నువ్వు అర్జెంటుగా పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి బ్లాక్ బోర్డు ముందు చెప్పంటే ఆ రోజు మేమే రివర్స్ అయ్యాం పిల్లలు మొత్తం. ఎందుకు రివర్స్ అయ్యామంటే మేష్ గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ప్రేమ, అభిమానం, గౌరవం. రివర్స్ అవ్వాలనే వయసు కాకపోయినా సరే మా మేష్ గారిని అంటారా అని చెప్పేసి రివర్స్ అయ్యాం. అంటే డెడికేషన్తో పనిచేసే టీచర్స్ని విద్యార్థులు ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు. ఇక పద్మావతి టీచర్ గారు కాల్షియం కార్బొనేట్, కాల్షియం బైకార్బొనేట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చెప్పేవాళ్ళు. టీచర్ గారు కూడా భలే కొట్టారు టీచర్ గారు మమ్మల్ని. ఒకరోజు 10th ఏ సెక్షన్లో వీర కుమ్ముడు 4 బెత్తాలు. పిల్లలు ఏడ్చారు కానీ టీచర్ గారి కనికరం లేదు, కిషోర్ గారిని కొడుతున్నామని. తర్వాత భాస్కర్ రావు మేష్ గారు ఇంగ్లీషు, సోషల్ చెప్పేవాళ్ళు. మేష్ గారు ఎప్పుడు కొట్టరు, కొడితే మాత్రం ఆగరు. ఆయన నేను కూడా ఐఎమ్ ది వన్ ఆఫ్ ది విక్టిమ్, నేను కూడా మేష్ గారి బాధితుని, నన్ను కూడా కొట్టాడు. తర్వాత ప్రభుదాస్ మేష్ గారు అద్భుత అర్థమై ఉండిద్ది. కొట్టరు, వాళ్ళు మితవాదులు. తెలుగు స్టాఫ్ లాంగ్వేజెస్ మొత్తం మితవాదులు, వీళ్ళు వచ్చేసి గ్రూప్స్ వాళ్ళు మాత్రం అతివాదులు. ప్రభుదాస్ మేష్ గారి గురించి చెప్పాలంటే లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. మాసారమో భూసారమో అమ్మ చేతి సారమో కానీ గంజే అమృతం లాగా ఉందని. మేష్ గారు ఒక్కసారి అది ప్రోజ్ కావచ్చు, పొయట్రీ కావచ్చు, ఏ లెసన్ చెప్పినా కూడా క్వార్టర్లీకి, హాఫ్ ఇయర్లీకి, యాన్యువల్లీకి తిరిగి చూసుకునే పని లేదు. వారికి పాదాభి నమస్కారం. తర్వాత మనకి గుంటి రత్నం గారు, మీకు ఐడియా ఉండారో లేదో, మనకి ఆయన మనకి భారతదేశానికి తాత్కాలిక ప్రధాని గుల్జారీ లాల్ నందాలాగా అప్పుడు ఒక 3 నెలలు హెచ్ఎంగా పనిచేసేవాడు. రావటం మై నేమ్ ఈజ్ ఓజ్బానియస్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్లో పాట ఉండేది, అది మాత్రం చెప్పేవాడు. మేష్ గారు ఇంతే ఉండేవాడు. ఎవరిని కొట్టాలో, ఎవరిని తిట్టాలో, ఎవరిని పొగడాలో అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. తర్వాత యోనాక్ మేష్ గారు వచ్చేవాళ్ళు, ఔరా దొర అనేవాడు. ఆయనకి మన క్లాస్మేట్లో గూడూరు కోటి, గాజి సీను, ఇంకా 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళనే పలకరించేవాడు. ఆ బత్తుల దాస్, ఎరా బత్తులోడా అనేవాడు. మేష్ గారికి కూడా హెల్త్ బాగాలేదు, బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. నేను కాల్ చేశాను, మేష్ గారు నేను దగ్గరుండి మిమ్మల్ని గుంటూరు తీసుకెళ్తానంటే, నేను ఒక రోజు జర్నీ చేస్తే 3 రోజులు నా హెల్త్ బాగుంటలేదయ్యా, ఒకసారి శనివారం కాల్ చేయి, వీలుంటే వస్తానంటే రాత్రి కూడా కాల్ చేయటం జరిగింది. పన్ను కూడా తీపి వచ్చిందయ్యా, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, రాలే అన్నాడు. ఓకే మేష్ గారు, ప్రోగ్రాం కాగా మిమ్మల్ని కలుస్తానన్నాను. మేష్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం అందరం ప్రార్థిద్దాం. అదేవిధంగా మనకి ఇంకా స్కూల్లో ఎవరినైనా మర్చిపోయామా? మీనాక్షి టీచర్ గారు, ఆమె ఐజీ మేష్ గారు, ధనలక్ష్మి టీచర్ గారు, వీళ్ళతో పాటు ఎవరిని మర్చిపోయాను మీరు 3 పేర్లు చెప్తే. నడపోలేస్ గారు ఇక్కడే ఉండేవాడు, మాండ్లే జైలు అనేవాడు. మా రమేష్ ఆయన ఒక కటకటాల్లో ఉండేవాడు, మాండ్లే జైలు లాగా. మనకి క్రాఫ్ట్ అవర్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం, నవారు అల్లిస్తూ ఉండేవాడు. అది పక్క పడింది ఎవరైనా అనేవాడు, ఆయన మాటకే భయపడు. సాయంత్రానికి నాగడోల్ ట్యాక్స్ పక్కన ఆర్మని వేస్తా, చెలియో చలకో అని హరిశ్చంద్ర పద్యాలు పాడేవాడు. స్కూల్లో కూడా ఆ రోజుల్లో టీచర్లు తిట్టినా కొట్టినా. ఇప్పుడు ఇందాక మాట్లాడతా ఎవరన్నా టీచర్స్ కొడితే సోషల్లో ఏదో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తారు. కానీ ఆ రోజుల్లో మన పేరెంట్స్ అట్లా చేయలే. వీళ్ళని కొట్టుతారో చంపుతారో తెలియదు, కానీ మా పిల్లల్ని మాత్రం పాస్ చేయించండి, చదివించండి, ప్రయోజకులు చేయండి, కొట్టమనే చెప్పేసి మన పేరెంట్స్ చెప్పారు. కాబట్టి 40 సంవత్సరాలైనా మనం కలుసుకోగలిగాం. ఈ స్కూలు చదివినటువంటి, ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ రోజు మహానుభావులు ఉపాధ్యాయులు మనకి ఉపదేశించినటువంటి సందేశాలు, పాఠాలు, జ్ఞానాలు ఈరోజు అన్నీ మనల్ని ఒక సొసైటీలో మనిషిగా నుంచోబెట్టి నేను ఎప్పుడు గౌరవపడతా ఉంటాను. మరొక జన్మ అంటూ ఉంటే
ఈ లూథరన్ హై స్కూలులోనే చదవాలని, అతివాదులు మితవాదుల మధ్య మేము విద్యార్థులుగా పెరగాలని, 40 సంవత్సరాలైన స్నేహబంధానికి గౌరవించే నా సహచర విద్యార్థులతోనే మళ్ళీ నేను ఇదే బడిలో 6 నుంచి 10 దాకా చదవాలని మనస్ఫూర్తిగా ఇప్పటికే చాలా కాలాతీతమైంది. సార్లు మరి మార్కాపురం పోవాలి, క్షమించండి. యాజ్ ఏ లీడర్గా పని చేసేవాడిని మనం ఎప్పుడైనా గుర్తించాలి. డయాసులు కాదు, వేదికలు కాదు, సన్మానాలు కాదు. ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఒకళ్ళు వచ్చినా రాకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఇది మేము చేయాలి, ఇది మా బాధ్యత అని చెప్పి ఎవరికి లేనటువంటి ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తులు 3 ఉన్నారు. మిగతా వాళ్ళు లేరని కాదు, లేకపోతే మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం కాదు. వారికి నేను ఒక చిన్న సన్మానం చేయాలి. ఆ 3 కూడా కూర్చోబెట్టి ఎందుకు చేయాలో కూడా చెప్పిన తర్వాత సార్లకి మనం సెండ్ ఆఫ్ ఇద్దాం. ముందుగా సత్యనారాయణ, ప్లీజ్. సత్యనారాయణ, మీరా మొహిద్దీన్, అరే ఇద్దరా, నువ్వు వచ్చి మొయ్యరా. రసూల్ భాయ్, ఇది నా వ్యక్తిగత ఐడెంటిఫికేషన్, కానీ ఎవరిని చులకనగా మాట్లాడటం కాదు. సత్యనారాయణ, హిందూ కులంలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. చనిపోయిన దగ్గరికి పోకూడదు, కొన్ని ప్లేసులకు పోకూడదని. ఇవన్నీ పక్కన పెట్టి చావు లేదు, పెళ్ళి లేదు, ఇంకోటి లేదు, ఎనీ ఫంక్షన్ మన ఫ్రెండ్స్ పిలిస్తే ఖచ్చితంగా నేను వస్తానని కులాన్ని మతాన్ని పక్కకు పెట్టేటువంటి మంచి వ్యక్తి. అబ్జర్వ్ చేసి సత్యనారాయణని గౌరవించుకోవటం అంటే మనల్ని మనం గౌరవించుకుంటాం అన్న ఉద్దేశంతో ఈరోజు చిన్న సన్మానం పెట్టాను. తర్వాత మీరా, వాడికి ఏం లాభం ఉండదు పాపం, అందరిని గ్యాదర్ చేస్తాడు. అది న్యూ ఇయర్ కావచ్చు, లేకపోతే క్రిస్మస్ కావచ్చు, మన క్లాస్మేట్స్ ఎవరిదైనా బర్త్డే కావచ్చు, అందరికన్నా గ్రూప్లో మెసేజ్ పెట్టి సాయంత్రం బాజీ వాళ్ళ షాప్ దగ్గరికి రండి, చిన్న కేక్ కటింగ్ అంటాడు. ఈ మీటింగ్ పెట్టడానికి కొంతమందికి ఒక 5% ఇంట్రెస్ట్ లేకపోయినా ఇది చేయాల్సిందే అని మొండి బట్టి చేసినటువంటి, స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా చేసినటువంటి మిత్రుడు మీరా మొహిద్దీన్కి అందరూ చప్పట్లు కొట్టండి. తర్వాత మరొక మిత్రుడు రసూల్, సాధారణ చిరు ఉద్యోగి, చిన్న జీతం, అనేక సమస్యలు, ఫ్యామిలీ బర్డన్స్, ఇవన్నీ పక్కన పెట్టి ఏ కార్యక్రమం ఉండా కూడా డైలీ నేను చూస్తూ ఉంటాను గ్రూపులో, పలానా కార్యక్రమం చేస్తున్నాం, ఇట్లా చేయండి, అట్లా చేయండి, అన్నీ కూడా డైరెక్షన్స్ ఇస్తూ అందరినీ ఒక చోట గ్యాదర్ చేయటానికి వీళ్ళు 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా మనకి పనిచేశారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మీ చేతుల మీద పూలు జల్లుతూ సన్మానం చేయవలసిందిగా, ముఖ్యంగా ఓపికంటే మేము చిన్నపిల్లలను చేయటం కాదు, గురువులు ఓపిక ఉన్నవాళ్ళు 3 ఉంది ఓపిక, 3 వచ్చి 3కి సన్మానం చేయవలసిందిగా హార్ట్లీ వెల్కమ్ సార్. సాల్మన్ సార్ అండ్ ప్రభుదార్ సార్, భాస్కర్ రమేష్ గారు. దండలు ఎక్కడుండేరా? అయ్యో,
తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. ఇన్వైటింగ్ మా ఫ్యామిలీని ఇన్వైట్ చేసినందుకు. మీ సునీత, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇన్ తిలక్ హై స్కూల్. ఇది నిజంగానే ఆత్మీయ సమ్మేళనం అండి. మీ అందరి మధ్య చాలా బాగా ఆత్మీయంగా ఉన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉంది. నిజానికి భోజనం చేసి జంపిద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత లాస్ట్ జనగణమన వరకు ఉందామని అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎందుకంటే కిషోర్ గారు ఇందా చెప్పారు వృద్ధ విద్యార్థులని. కాదండి, మీరంతా కుర్ర విద్యార్థులేను. యు ఆర్ స్టిల్ ఇన్ 15 years. 15 ఏళ్ల వయసులో ఎలా ఉండుంటారో అలానే ఉన్నారు. చక్క పేర్లతో పిలుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా మీతో పాటు. అలాగే మీ సార్స్, గురువులు, మీ గురువులు మీకన్నా యంగ్గా ఉన్నారు. మరి మీరు ఏజ్గా కనిపించిన వాళ్ళు మాత్రం చాలా యంగ్గా ఉన్నారు. ఎందుకంటే గురువు ఎప్పుడు విద్యార్థుల మధ్య ఉంటారు. యాజ్ ఏ టీచర్ ఐ ఎక్స్పీరియన్స్డ్. మేము ఎప్పుడు స్టూడెంట్స్ మధ్య ఉంటాము. మా షేప్ మారదు, మా మైండ్ సెట్ మారదు, మా ఉత్సాహం మారదు. ఎప్పుడు ఇలాగే ఉంటాము. విద్యార్థులు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఉంటాము. మీరు ఇలాగే మంచి మంచి ఫంక్షన్లు చేస్తూ ఉండండి. ఇంటర్వెల్ ఇన్ బిట్వీన్ మమ్మల్ని కూడా పిలుస్తూ ఉండండి. మధ్య మధ్యలో మంచి భోజనం పెట్టారు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్ చేసి ఒకే ప్లేట్లో పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మాకు 15 అయితే మా సార్లకు 10 సంవత్సరాలు. అదే అనుకుంటున్నానండి. మా వారు మీరే మా వారు ఇంకా 50 దాటిన ఇంకా ముసలైన అవ్వలేదు ఏందో అనుకున్నాను. బికాజ్ మీ అందరు ఇంత ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, మీ ప్రేమాభిమానాలే కారణమై ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంట్లో కూడా మీ గ్రూప్లో మెసేజ్లు చదువుకుంటూ ఒక్కడే నవ్వుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో నాకు కూడా చెప్తా ఉండని అడుగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నేను శ్రీధర్ గారు కాశ్మీర్ వెళ్ళి తపస్సు చేసి అమృతం తాగామమ్మ. మా వయసు పెరగదు, చుట్టూ ఊడదు, కుందేలు రక్తం తైలం మాకు అక్కర్లేదు. తర్వాత కొంచెం రెండు రౌండ్లు తిప్పాలి. తిప్పావా? తిప్పి వచ్చింది ఫ్రెండ్. చప్పట్లు కొట్టండి అంటే 2-3 చప్పట్లు కాదు. ఎస్పి బాలు గారు బాగా పాడినప్పుడు హాలు మారు మోగిపోయింది. దా లే 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 మయ్య గది లే 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 చప్పట్లు కొట్టండి అమ్మా. ఇడు ఇప్పుడే పట్టాలు దాటాలి. గజి దొంగ గజి దొంగ ఏదో సినిమా పాటకి. నువ్వే చెప్పురా ఏం పాడాలో. ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ, నువ్వు సంగీత నిధివి, నీకు మేము చెప్పాలా మళ్ళీ? అని కాదుగా ఇది చరణం పల్లవం అన్నావు. నీకు ఇష్టమైన పాట నీకు తెలుసు, నాకేం ఇష్టమో నీకు తెలుసు. నా కోరిక మీద వద్దు. వారి భర్తలు చిత్రం నుంచి ఎన్టీ రామారావు శ్రీదేవి డ్యూయట్ పాట మేఘా. అది పాడు. హాస్టల్లో ఉండేప్పుడు ఆ పాటలు మాకు వచ్చేరా నైట్ అని చెప్పాడు. మనము అంటే నాకంత లేదు అంత ట్యూనింగ్ అదే స్క్రిప్ట్ తెలియదు, గుర్తులేదు నాకు. సరే ఏదో ఒక పాట పాడరా. అరే కనీసం జనగణమనమన్న పాడయ్యా, వందే మాత్రం అన్నాయ్యా దాసా. జనగణమన పాడదాం. అయితే జనగణమన మన సోదరి అనిత గారు పాడతారు. సరే సరే ఓకే ఓకే. పెద్ద ఆయన ఎస్వి రంగారావు గారి కోరిక మీద 1982లోను 83లోను కొండవీడి సింహం ఎన్టీ రామారావు 83ఏనా బోర్డింగ్ హాస్టల్ అది దాటేసి వెళ్ళిపోయి నైట్ సెకండ్ చూసి వచ్చేవాళ్ళం అనమాట. అడుగుండా అటు
పట్టాలు కూడా దాటేవాడివిలే కానీ అయ్యొద్దులే కానీ ముచ్చట్లు ఇప్పుడు పాట సంగతి మాట్లాడు. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, ఉన్నా చిరునవ్వు నీదే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. మా అమ్మ నీవై పలికిల్చినావు, ఈ బొమ్మనెప్పుడో కదిలిల్చినావు. క్షణమొక్క రుణమై వెలిగిల్ది బంధం, త్యాగాలమయమై సంసార బంధం. మా ఇంటి దీపం. సారీ గుర్తులేదు. నువ్వు ఇప్పుడు నువ్వు పాట పాడుతుంటే వీల్ చైర్ మీద మేము ఎవరిని తేవాలయ్యా నీ దగ్గరికి? మా ఇంటిలో అంటే ఇప్పుడు ఆ కంటి తుడి నువ్వు అట్టనాలా ఎన్టీ రామారావు లాగా నువ్వు అరకోడి తమ్మంట అది అన్న పాడయ్యా జయమాలిని పాట. జయమాలిని అంటే యోనక్ మేష్ గారికి బో ఇష్టం రే. సరే ఓకే, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అనిత రామ కమాన్ దా దా. ఏందిరా చెంచ వెళ్తున్నావా? ఎర్ర పట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే. పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా. ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో, ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగునో సాగునో. ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే. చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే. పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా. తల్లిలా కొంగునే సాపినాదే, ఒళ్ళో గువ్వలా దాచినాదే. ఊరే స్నేహమే ఊరిన ఊటసెలిమాయే. చుట్టూ పక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు. ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమని. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే. చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా.
కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 చుట్టూ తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఒకటైతే నాడుంటదే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే వేరే ప్లానెట్టా ఇంతంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే కల్లోటి వెట్టా స్వీటీ చాక్లెట్టా నా పేట మారిందిలే స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు మన పేరు హిట్ పేరు చేసేయనా వైబుంది బేబీ